ముద్రగడ అరెస్టుపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముద్రగడ అరెస్టుపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముద్రగడ అరెస్టును నిరసిస్తూ గుంటూరులో కాపు యువకులు జైలు భరో నిర్వహించారు. స్వచ్ఛందంగా పోలీసులు ఎదుట లొంగిపోయి నిరసన తెలిపారు. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి దీక్ష సందర్భంగా గుంటూరు టౌన్లో ప్రతి స్టేషన్ నుండి ప్రతి ఏరియాలో ఉన్న కాపు సోదరులని కాపు యువతని పిలిపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు వారు ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్లో అటెండ్ అవ్వాల్సిందిగా బైండ్ ఓవర్ కేసులు పెట్టి పంపించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము కాపు సంఘాల తరపు నుంచి మేము మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే కాపులందరూ వారి యొక్క ఆకలి కేక మీరేదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాని ప్రకారంగా మాకు రిజర్వేషన్స్ కల్పించమని చెప్పేసి మేము పోరాడుతున్నాం. ఈ సందర్భంగా మీరు ఇలా కేసులు పెట్టి బైండ్ ఓవర్ కేసులు పెట్టి కాపు యువతని భయభ్రాంతులను చేసి మీరు భయపెడితే ఇక్కడ ఎవరు కూడా భయపడేది లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ముద్రగడ్డ గారు దీక్ష చేస్తుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపుల్ని సమీకరించి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు. ఇది సరైన చర్య కాదు. మీరు కాపుల్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తే మీ పోలీస్ స్టేషన్లు కాదు, మీ ప్రభుత్వ కార్యాలయాలు కాదు, మీ ప్రభుత్వ ఆఫీసులు కాదు, ఏవి కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తే నిండుతా అవి కూడా చాలవు. మేము అంతమంది జన సమీకరణ ఉన్నాం. చంద్రబాబు ఇది చాలా తప్పు. నీ ఏళ్ళతో నువ్వు కళ్ళు పడుచుకుంటున్నావు. ఓ పక్కన రిజర్వేషన్ అని చెప్పి మా విద్యార్థులకి మా కుర్రోళ్ళకి పోలీస్ స్టేషన్లో రిజర్వేషన్ కల్పిస్తావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పుడైతే సరే మేము బెదలకుండా ఉన్నామో బంతి ఎట్లా అనగదొక్కితే మళ్ళీ పైకి ఎక్కుద్దో మమ్మల్ని రెచ్చకొట్టే కొంది ఇంకా రెచ్చిపోయే ఇదే పరిస్థితి చేస్తున్నావు. కాబట్టి దీని పర్యవసనంగా ఏదైనా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చెప్తే చంద్రబాబుదే బాధ్యత అని చెప్పి నేను ప్రత్యక్షంగా సభాముఖంగా ఈ ఛానల్ ద్వారా నేను చంద్రబాబుని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా సరే అనేక రకమైన టెర్రరిస్ట్ మీద కేసులు ఎత్తేసారు, అనేక రకమైన సంఘ విద్రోహ శక్తుల మీద ఎత్తేసారు, నక్సలైట్ మీద ఎత్తేసారు. అక్కడ చర్య జరిగితే నువ్వు పెద్ద మనసు చేసుకొని ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తున్నావు అంటున్నావో దానిలో భాగంగా తుని చర్యలు ఎత్తేయాలా. వంగబీటి మోహన్ గా అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అనేక రకమైన అల్లర్లు జరిగినాయి. అల్లర్లో చేసిన అల్లరి మొక్క అని చెప్పి అనవసరమైన కార్యకర్తలు చేసి తర్వాత ప్రభుత్వం వదిలిపెట్టింది. కానీ ఇవాళ కూడా రంగాన్ని హత్య చేసిన వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా పట్టుకోలేకపోయారు, శిక్షించలేకపోయారు. అలానే ఇవాళ ముద్రగడను కూడా అదే పరిస్థితి చేస్తే మాత్రం తగిన మూల్యం తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ముందే మేలుకొచ్చిన చంద్రబాబు, ఇది మా సలహా, ఇది నీ కీడు చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు ఈ కేసులు ఎత్తేసేసి అత్యవసరంగా మంజునాథ్ కమిషన్ వేగవంతం చేసి కాపులు రిజర్వేషన్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. కాపుల యొక్క ఆకలి కేకని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులైన ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న దీక్షకి మద్దతుగా మేమంతా కూడా ఓ చోట గుమిగూడటం జరిగింది. మరి తునిలో జరిగిన సంఘటన ఉదహరించుకొని అమాయకులైన కాపుల పిల్లలపై కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్లకు రమ్మని చెప్పని పిలవటం అది వాళ్ళ యొక్క సదుద్దేశానికి చాలా వ్యతిరేకంగా ఉన్న కార్యక్రమం ఇది. మరి చంద్రబాబు నాయుడు గారు కాపులను రిజర్వేషన్లో చేయిస్తున్నాను, రిజర్వేషన్ కల్పిస్తున్నాను, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేస్తున్నాననే వ్యక్తి ప్రతి జిల్లా వైడ్గా కాపులను అరెస్ట్ చేయమని చెప్పి కాపులు ఎవరు వీధుల్లో తిరగడానికి వీల్లేదు, కాపులు పిల్లలు ఎవరు బజార్లో రావడానికి వీల్లేదని చెప్పని ఆయన ప్రవర్తించే విధానం చాలా హీనాధీనంగా ఉంది. ఇది రైట్ అయిన పద్ధతి కాదు. లేదంటే గవర్నమెంట్ పిలిపి ఇవ్వను, కాపులు మొత్తాన్ని అరెస్ట్ చేస్తామని మాకు ఒక ప్లేస్ ఇవ్వను, మేమంతా వచ్చి అక్కడే 1,00,000 మంది గుమ్మికొడతాం, మమ్మల్ని అందరినీ ఒక గ్రౌండ్ ఒక ప్లేస్ చూపిస్తే అక్కడికి వచ్చి అరెస్ట్ అవుతాం. ఈ పద్ధతి మంచిది కాదు. పిల్లల్ని బెదిరించి కుర్రవాళ్ళని బెదిరించి కాపులు ఉద్యమంలో పార్టిసిపేట్ చేయకూడదని ముద్రగడ పద్మనాభం గారిని వీక్ చేయాలని ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. ఇమీడియట్లీ ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే దాన్ని అన్యాయంగా అక్రమంగా ఆ రైలుని తగలబెట్టారో వాళ్ళనే శిక్షించాలి తప్పితే చూడటానికి వెళ్ళిన వాళ్ళని, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని, లేదు మీటింగులకు వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ప్రతి మీటింగ్కి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వెళ్తారు. కాపు జాతికి అండగా నిలబడిందని నెంబర్ 1 న్యూస్ ఛానల్ మీద
ప్రసారాలు అన్ని ప్రాంతాల్లో నిలిపేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా #1 న్యూస్ ఛానల్ మాకు అండగా ఉంది. మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు కాపు జాతికి అండగా నిలబడ్డారు. #1 న్యూస్ ఛానల్ ప్రసారాలు కనుక ఎక్కడైనా కనుక నిలిపివేస్తే దానికి పర్యవసానం ఈ ప్రభుత్వం అనుభవిస్తుంది. ఒక్కటే చెబుతున్నాం, కాపు జాతి మిమ్మల్ని గెలిపించాం. కాపు జాతి ఓట్ల మీద గెలిచిన మీరు ఈరోజు కాపు జాతిని అనగదొక్కాలని చూస్తున్నారు. దీనికి పర్యవసానం రాబోవు మున్సిపల్ ఎలక్షన్స్ అలాగే జనరల్ ఎలక్షన్స్లో మీరు చవి చూస్తారు. ఇప్పటికైనా సరే మీకు చెప్తున్నాం, మా నాయకుడు ముద్రగడ గారు ఏవైతే డిమాండ్స్ మిమ్మల్ని అడుగుతున్నారో ఆ డిమాండ్స్ అన్నీ నెరవేర్చి కాపు జాతి కోరిక రిజర్వేషన్లు ఇవ్వాలని మేము